చెయ్యాలా వద్దా? చేస్తే కోర్స్ అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను? ఎట్టో చేయాల్సిందే. ఏమైంది వీడికి? ఎందుకు అలా ఉన్నాడు? రే, ఏమైందిరా? ఎందుకు కాలు కాలిన పిల్ల తిరుగుతా ఉన్నావు? ఏంటి కాలు కొన్న పిల్ల? నీకేం తెలుసా? ఆలోచించగా చచ్చిపోతున్నా ఇవాళ నేను. ఏంటో అంత ఆలోచన? అదేందో చెప్తే మేము కూడా సలహా ఇస్తాంగా. చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. పోయి ఎండిపోయిన బావిలో దూకేసారా? రోజులన్నీ ఇలాగే పోతున్నాయి. చేస్తే ఒక్కసారిగా జాబ్ కొట్టుకొని రావాలి. అలా కుదరటం లేదు ఇక్కడ నాకు. మనం అంతంత మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాను నేను. ఏం చేయాలి చెప్పు నువ్వే. బాధపడకరా, నేను ఉన్నాను కదా. మై హూనా. ప్రతిదాన్ని కౌంటర్ ఇస్తుంటావుగా, ఇప్పుడు చెప్పు. ప్రపంచంలో నేనొకనే ఇలాగే ఉన్నానని అనిపిస్తున్నాను. నువ్వు ఒక స్పెషల్ రా, నీకు టైం వస్తుందిలే. టైం వస్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఆ టైం నా కోసం ఆగిపోయేటట్టుంది. టైం ఒక్కసారిగా వచ్చిందంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావురా. ఇది కర్మ నాకు. చెయ్యాల్సిందే అయితే డిసైడ్ అయిపోయాను. ఏదో ఒక కోర్సు చెయ్యాల్సిందే. ఉన్నదాన్ని వదులుకొని వచ్చాను. ఏదో చించేద్దాం వచ్చింది, కానీ చించే చూపించాలి. అది మాత్రం ఫిక్స్ అయ్యాను. నువ్వు ఎన్నైనా చెప్పు. పనికి రాను అని అనుకున్నాను, పనికి వచ్చేదని చూపించాలి. అది మాత్రం ఫిక్స్ అవుతున్నా. అయితే ఏది మొదలు పెడదామా? ఈ ఒక్కసారి నాకు తోడు. నేను నిరూపించు చేయాలనిపిస్తా. సపోర్ట్ చేయరా? నేను నీకు చేయకుండా ఉంటానరా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? నీకే చేస్తాను. నేను రాసింది ఏదైనా శతాబ్దాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకుంటా. హలో, చెప్పు నాన్న. ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. అంతా మంచిగా ఉంది కదా నాయన? అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ బాగుందిరా. నిజం చెప్పాలంటే ఇక్కడేం బాగాలేదురా. మీ అమ్మ ఆరోగ్యం ఏం బాగాలేదురా. నీ ఉద్యోగం కోసం బెంగ పెట్టుకోందిరా. ప్రయత్నిస్తున్నాను నాన్న. మన వ్యాపారం అంతా చాలా నష్టపోయావురా.
నీ మీద ఆశలు పెట్టుకోవను. నీ ఉద్యోగం వస్తే అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మ ఆ వార్త కోసం 1000 కళ్ళతో వేచి చూస్తుందరా. సరే నాన్న. నువ్వు మా మీద బెంగ పెట్టుకోరా. కంటి నిండా నిద్రపో. బాగా కష్టపడుతున్నావు అని చెప్పి తెలుస్తుంది. చేతికి రావాల్సిన డబ్బు రావట్లేదురా. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చేద్దాంలే, తప్పకుండా. తప్పకుండా. మీ అమ్మ ఆరోగ్యానికి హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు కూడా తక్కువ అవుతున్నాయి. నేను అందరూ బాగున్నా సార్. మేము బాగానే ఉన్నాం లేదా. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోరా. ఏదో ఒకటి వస్తుంది నా జాబ్. సర్లే నాన్న. ఈసారి నీకు డబ్బు సర్దలేదని చెప్పి ఏమనుకోవద్దురా. మనకి ఇక్కడ సర్దుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది నీకు తెలియకూడదని చెప్పి. సరేనా? అది ఎస్. వచ్చింది. అమ్మయ్య, దారిలో పడ్డా చూడు. ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అయ్యాను. భగవంతుడా, రేపు నువ్వే చూసుకోవాలి. ఈ అవకాశం నాకు ఇవ్వు. రెస్ట్ చేసుకో, నేను రెస్ట్ తీసుకుంటా.